నామానికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యగ్రంథము 3వ అధ్యాయము 6వ వచనమండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన. వెంటనే వాని పాదములు శీలమండలము వరకు బలము పొంది యేసుక్రీస్తు వరకు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాండి. పేతురు యోహాను మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థన చేయడానికి దేవాలయంలోకి ప్రవేశిస్తూ వెళ్తున్నాడండి. పేతురు యోహాను వెళ్తుంటే పుట్టుకుతోనే కుంటివాడు దేవాలయం కాడ కూర్చొని భిక్షం అడుగుతున్నాడండి. పేతురు యోహాను చూసి, అయ్యా నాకు సహాయం చెయ్యి, నాకు ఏమైనా ఇవ్వండి. ఎప్పుడైతే పేతురు యోహాను అడగలోనే పేతురు యోహాను తిరిగి, అయ్యా మా దగ్గర వెండి బంగారములు ఏమి లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నానని నజరేయుడైన యేసుక్రీస్తు వరకు నామములో లెగిసి నడవమని ఎప్పుడైతే ఆ కుంటివాడు చెప్పంలోనే ఆ కుంటివాడు దిక్కున లేచి నడవటం మొదలుపెట్టి దేవాలయంలోకి గంతులేస్తూ నడుస్తూ దేవుని స్తుతించాడు. ప్రకచలితముడ యేసుక్రీస్తు వరకు నామాన్ని వారు ధరించుకొని ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని వారు ధరించుకున్నారు కాబట్టి యేసుక్రీస్తు వరకు నామాన్ని వారు ఉచ్చరించారు, ప్రకటించారు. ఈ మాటలు వింటారు, నీవు యేసుక్రీస్తు వరకు నామాన్ని ధరించుకో, యేసుక్రీస్తు